ఎలా ఉంది అంటే చాలా నెలల తర్వాత నా కళ్ళలో నీళ్లు తిరిగింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోయినాను అనమాట. నా కళ్ళలో నీళ్లు తిరిగేసింది. అంటే నేను మూవీస్ చూసి ఎమోషనల్ అయ్యే క్యాండిడేట్ అయితే నేను కాదనమాట. అంటే బట్ ఈ మూవీ చూసిన తర్వాత నేను కూడా చాలా ఎమోషనల్ అయినాను. అంటే తండ్రి కొడుకులు, అంటే కొడుకు అన్ని మూవీలో నేను కొడుకున్నాడు కానీ లైక్ మామూలుగా చెప్పాలంటే తండ్రి పిల్లల అనుబంధం ఎలాంటిదంటే చాలా చక్కటి అనుబంధం. తండ్రి తన పిల్లల కోసం వచ్చేసి ఎంత సాక్రిఫైస్ అయినా చేస్తాడు. ఇప్పుడు తల్లి వచ్చేసి 9 నెలలు కడుపులో మోస్తుంది, కానీ తండ్రి అనేవాడు వచ్చేసి 25 ఏళ్ళు తన కొడుకు కావచ్చు, తన కూతురు కావచ్చు, తన పిల్లలు ప్రయోజకులయ్యేంత వరకు, తన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు మోస్తూనే ఉంటాడు తండ్రి. కానీ తండ్రికి ఇప్పుడు ఇంపార్టెన్స్ తక్కువ. అలాంటి ఇంపార్టెన్స్ తక్కువ ఉండే సమయంలో ఇలాంటి మూవీ వచ్చి తండ్రికి కూడా తల్లితో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అయితే చాలా చక్కగా చూపించడం జరిగింది మూవీలో. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా వర్కౌట్ అయినాయి. ఎస్పెషలీ అంటే హానెస్ట్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకేజ్గా ఉంటుంది బ్రో, బట్ కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో చాలా సీన్స్ నాకైతే ఒక 4-5 సీన్స్లో నాకు కళ్ళలో నీళ్లు తిరిగింది. మీరు చెప్పినట్టు సముద్రకని యాక్టింగ్ కావచ్చు, ఆ చిన్న పిల్లోడు కూడా వాళ్ళ కొడుకు చాలా బాగా సెట్ అయినాడు. ఒకటి చెప్పాలంటే ఏంటంటే తన కొడుకు కలబ్రు తను నెరవేరుస్తాడనమాట. బట్ క్లైమాక్స్ కొంచెం సాడ్గా ఎండ్ అయినా, కొంచెం కాదనమాట చాలా సాడ్గా ఎండ్ అయినా మనకు ఒక మంచి మూవీ చూసిన ఫీల్ వస్తుంది అనమాట. ఒక న్యాచురల్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఓకేజ్గా ఉన్నప్పటికీ మనకు సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీ పార్ట్స్గా మనం మాట్లాడుకోవడం కాదు, ఓవరాల్గా బయటకు వచ్చేసరికి ఫీల్గా మాట్లాడుకుంటే నిజంగా మంచి మూవీ బ్రో, ఎక్సలెంట్ మూవీ.